మొన్నటి వరకు ఫ్రెండ్షిప్ డే, మదర్స్ డే లాంటి రోజుల గురించే వినేవారు. ఇప్పుడు రాను రాను ఫాదర్స్ డే కూడా ప్రచారం పెరిగిపోతోంది. ప్రతిరోజు గౌరవించుకోవాల్సిన తండ్రి కోసం ప్రత్యేకంగా ఓ రోజేమిటి అంటూ కొందరు నిష్ఠూరాలాడుతూ ఉంటే, ఆ తండ్రి సేవల్ని గుర్తించేందుకు ఓ రోజు ఉండటంలో తప్పేమిటనేది మరికొందరి వాదన. ఏదేమైనా ఫాదర్స్ డే ఇప్పటి సమాజంలో ఓ భాగం. అలాగని ఇదేదో ఈ మధ్య కాలంలో వచ్చిన సాంప్రదాయం కాదు. దాదాపు 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఓ సందర్భం. ఆ చరిత్రలో ఓ విషాదం కూడా దాగి ఉండటమే ఆశ్చర్యపరిచే విషయం. డిసెంబర్ 6, 2007 అమెరికాలోని పశ్చిమ వర్జీనియాలో మొనోన్గన్ అనే ఓ పట్టణం. ఆ పట్టణం ఓ బొగ్గు గనికి ప్రసిద్ధం. అలాంటి గనిలో ఆ ఉదయం ఓ అసాధారణమైన పేలుడు సంభవించింది. భూమి కంపించిపోయేటట్లుగా, గని పైకప్పు విరిగిపోయేటట్లుగా ఏర్పడిన ఆ పేలుడుతో గనిలోని 2 భాగాలు కుప్పకూలిపోయాయి. ఎవరినీ పెద్దగా కాపాడలేకపోయారు. అందుకనే అమెరికా చరిత్రలో అతి దారుణమైన మైనింగ్ ప్రమాదంగా ఈ విషాదాన్ని పరిగణిస్తారు. ఈ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన వారిలో అత్యధికులు ఇటలీ నుంచి పొట్టచేత పట్టుకుని వచ్చిన శరణార్థులే కావటం మరో విషాదం. గనిలో పనిచేసేవారు చనిపోవటం మాట అటుంచితే, వారి మీద ఆధారపడ్డ ఉన్న కుటుంబాలన్నీ రోడ్డు మీద పడ్డాయి. దాదాపు 1000 మందికి పైగా పిల్లలు అనాథలయ్యారని ఓ అంచనా. ప్రభుత్వం ఏదో తూతూ మంత్రంగా వీరికి పునరావాసం కల్పించినా తండ్రి లేని వారి లోటుని మాత్రం ఎవరూ తీర్చలేకపోయారు. మొనోన్గా గనిలో తన తండ్రిని కోల్పోయిన వారిలో గ్రేస్ గోల్డెన్ క్లేటన్ అనే ఆమె ఒకరు. ఆ విషాదంలో చనిపోయిన తండ్రులందరికీ సంతాపంగా స్థానిక చర్చ్ సాయంతో జూలై 1908న ఒక ప్రార్థనా సమావేశాన్ని నిర్వహించారు. ఆ రోజుని ఫాదర్స్ డేగా గుర్తించారు. కానీ 2010లో సొనారా స్మార్ట్ డోడ్ అనే ఆమె 2010లో ఫాదర్స్ డేని నిర్వహించాలని తలపెట్టడంతో కథ మళ్లీ మొదలైంది. సొనారా ఫాదర్స్ డేని ప్రారంభించాలని కోరుకోవటం వెనుక ఒక వ్యక్తిగత కారణం కూడా ఉంది. సొనారా తండ్రి ఓ మాజీ సైనికుడు. తన భార్య చనిపోయినా కూడా ఆయన ధైర్యాన్ని కోల్పోకుండా 6 పిల్లల్ని పెంచి పెద్ద చేసుకుంటూ వచ్చాడు. అటు యుద్ధ రంగంలో ఎలాగైతే నిబ్బరంతో గెలుపొందాడో, ఇటు విధితోనూ అదే తెగువతో పోరాడాడు. ఆయనలాంటి తండ్రుల గౌరవార్థం ఫాదర్స్ డేను నిర్వహించాలనుకుంది సోనారా. స్థానిక చర్చ్ అధికారులతో సంప్రదింపులు జరిపిన మీదట జూన్ 3వ ఆదివారాన్ని ఫాదర్స్ డేగా నిర్ణయించారు. అలా తొలి ఫాదర్స్ డేని 1910 జూన్ 19న నిర్వహించారు. ఈసారి ఫాదర్స్ డే కూడా అదే రోజు రావటం గమనార్హం. నిజానికి మదర్స్ డేకి ఉన్న ప్రాధాన్యత ఫాదర్స్ డేకి మొదటి నుంచి ఉండేది కాదు. మదర్స్ డేకి అనుకరణ అని వ్యాపారస్తులు మాత్రమే ప్రోత్సహించే పండగ అని తరచూ విమర్శలు ఎదుర్కొంటూ ఉండేది. కానీ రోజురోజుకి ప్రచారం పెరగటం వలనో, లేక తండ్రి పాత్రలో పెను మార్పులు రావటం వలనో పిల్లల కోసం తండ్రులు పడే శ్రమ గుర్తించే రోజుగా ఫాదర్స్ డే ప్రాముఖ్యం నానాటికీ పెరుగుతోంది.